నమస్తే. హైదరాబాద్ మెడ్చల్ అంటే హైదరాబాద్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉన్న మెడ్చల్లో దాదాపు 85 సంవత్సరాల ఒక వృద్ధురాలిపై తాగిన మత్తులో మద్యం మత్తులో దాదాపు 3 యువకులు గ్యాంగ్ రేప్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మెడ్చల్ పోలీసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాము. దాదాపు ఆ ఒక్క వ్యక్తి దొరికిండు, ఇంకో ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు జరుగుతుందని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది? అటొక దిక్కు చూస్తే పసిపిల్లలు, ఇటో దిక్కు చూస్తే పండు వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, అంబులెన్స్ల ఆరోగ్యం బాలేక పోయేటోళ్ళ మీద నిరంతరం ఈ అత్యాచారాలు అనేటివి చాలా కామన్గా మారిన ఈ సమాజంలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించినంత వరకు ఆ మూలం పైన సమాజం ఫోకస్ చేయలేకపోతుందా? ఎక్కడైతే ఈ అత్యాచారాలకు ప్రేరేపించే మద్యం కానీ డ్రగ్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినంత వరకు పేదరికం కానీ, మళ్ళీ మనం అట్లా చూసుకుంటే అత్యంత చదువుకున్న వాళ్ళు మీటు అని దేశంలో ఒక ఉద్యమమే జరిగింది. దాంట్లో అందరూ కూడా కేంద్ర మంత్రులు, హైకోర్టు జడ్జిలు, గవర్నర్లు ఇట్లా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు మరి ఈ లైంగికంగా ఈ దాడులు ఎప్పటివరకు జరుగుతాయి, ఈ అత్యాచారాలు ఎప్పటివరకు జరుగుతాయి, ఇవి ఎక్కడన్నా ఆగుతాయా? దాదాపు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము 87 అత్యాచారాలు గంటకు ఈ దేశవ్యాప్తంగా రిపోర్ట్ అవుతున్నాయి. ఇది అక్షర సత్యం. భారతదేశంలో లైంగిక హింస మహిళల పైన చాలా తీవ్రంగా పెరిగింది అనేది మనకు అర్థమవుతుంది ప్రాథమికంగా మనం చూసినట్టయితే. సరే, ఏం జరుగుతుంది? మెడ్చల్కి సంబంధించిన మన లోకల్ రిపోర్టర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఒకసారి ఆ వీడియో విజువల్స్ మనం కూడా చూద్దాం. దాదాపు ఇవే మెడ్చల్లో ఒక భయంకరమైన ఘటన జరిగింది. దాదాపు ముసలామె అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు మద్యం మత్తులో 3 వెళ్ళి ఆమె మీద రేప్ చేసినట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. అసలు ఈ విజువల్స్ కూడా మనం ప్లే చేయొద్దు, కానీ ఇట్లాంటికి సంబంధించిన విషయాలపైన మనం మాట్లాడకపోతే సమాజంలో ఇది ఒక పరిపాటిగా మారి ఈ దాడులు ఇంకా నిరంతరం కృత్యాలు పెరిగిపోతాయి. అందుకోసమే దీన్ని మేము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడడానికి ట్రై చేసినాము. వాళ్ళు కూడా ఎక్కడ అసలు ఈ ఘటన గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేరు. మేము ఇప్పుడే బాధితురాలని ఆసుపత్రికి తరలిస్తున్నాము ప్రాథమిక చికిత్స అందించడానికి, మరియు అక్కడ అసలు ఏం జరిగింది ఏందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు మనకు తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా చట్టాలలో మార్పులు, సమాజంలో మార్పులు ఏ విధంగా అయితే ఈ మహిళల మీద దాడులు ఆగుతాయో ప్రభుత్వాలు చాలా సునిశ్చితంగా కమిటీలు వేసి కమిషన్లు వేసి ఏర్పాటు చేసి మూలాల మీద దాడి చేయనంత వరకు ఈ దాడులు అనేటివి ఆగవు. ఒక దశలో చెప్పుకోవాలంటే సరే వీళ్ళు చదువుకోలేరా, రేపు ఇంకోటి జరిగిందా అనేది జరిగితే సమాజంలో అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తులు, వెల్ అండ్ గుడ్ ఉన్న వ్యక్తులు వీళ్ళు కూడా ఇలానే చేస్తున్నారు కదా. అంటే మూలం ఎక్కడ ఉన్నది? ఈ మూలం మీద దాడి చేయనంత వరకు పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఇది ట్రీట్మెంట్ జరగదు. కాబట్టి ప్రతి అంశం పైన చాలా క్లియర్గా చర్చ జరిగి దాని తర్వాత అసలు ఏం జరుగుతుందనే విషయంలోకి పోయినప్పుడు మాత్రమే దీనికి సంబంధించినంత వరకు ఇలాంటి అకృత్యాలు ఆగే అవకాశం ఉన్నది. మనం చూసినట్టయితే 85 సంవత్సరాల వృద్ధురాలిపైన 3 వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి ఏమో దొరికిండు, ఇంక ఇద్దరేమో పరారీలు ఉన్నారు. వాళ్ళ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు అత్యధికంగా మద్యం సేవించి ఉన్నారని మనకు తెలుస్తున్నది. దాదాపు కూడా జరిగే అత్యాచారాల ప్రతి అత్యాచారం వెనుక మద్యం ఒక ప్రధానమైన కారణంగా ఉండడానికి రీజన్ ఏంటంటే మద్యం దాయినంగా మనిషి తన సహనాన్ని తన ఓపికని కోల్పోయి ఇలాంటి లైంగిక దాడులకు పాల్పడుతున్నా అనేది అక్షర సత్యం. కాబట్టి మద్యపానాన్ని నిషేధిస్తే కొంచెం పరిస్థితులు కూడా బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఈ మద్యపానాన్ని నిషేధించకపోతే మరి పరిస్థితి ఇంకా చేదాటిపోయి అసలు పండు ముసలి లేదు, పసి పిల్ల లేదు, మొత్తం రాష్ట్రంలో ఆగమాగమవుతున్నది పరిస్థితి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఏ విధంగా అయితే మహిళలపైన దాడులు ఆగుతాయి అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మాత్రం కథ అంతా ఆగమాగమవుతుంది. దేశంలో ఆ మహిళలకు రక్షణ లేకుండా మాత్రం అవుతుంది. ఇది పరిస్థితి. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.